हाय फ्रेंड्स, वाइश रेसिपी चैनल के स्वागतम। మారిన జీవనశైలి, పని ఒత్తిడి, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా ఈ మధ్య కాలంలో డయాబెటిస్ సమస్యతో చాలామంది బాధపడుతున్నారు. డయాబెటిస్ నియంత్రణలో ఈ ఆకు అంటే జామ ఆకు చాలా బాగా సహాయపడుతుంది. డయాబెటిస్ అనేది చాలా చిన్న వయసులోనే వచ్చేస్తుంది. డయాబెటిస్ ఒకసారి వచ్చిందంటే జీవితకాలం మందులు వాడాల్సిందే. అలా మందులు వాడుతూ ఇలా సహజ సిద్ధంగా తయారు చేసుకునే డ్రింక్లను తాగితే నియంత్రణలో ఉంటుంది. ప్యాంక్రియాస్ ఇన్సులిన్ అనే హార్మోన్ తయారు చేయడం ఆపివేసినప్పుడు లేదంటే తక్కువ ఉత్పత్తి చేసినప్పుడు డయాబెటీస్ వస్తుంది. దీనికోసం మనం ఒక డ్రింక్ తయారు చేసుకుందాం. పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక గ్లాసు నీటిని పోయాలి. నీరు కాస్త వేడెక్కాక 2 జామ ఆకులను శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేయాలి. 5 నుంచి 7 నిమిషాల పాటు మరిగించాలి. అప్పుడే జామ ఆకుల్లో ఉన్న పోషకాలు అన్నీ నీటిలోకి చేరతాయి. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుకోవాలి. ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా గుండె సమస్యలు, అలాగే కిడ్నీ సమస్యలు, కంటి సమస్యలు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. చూసారుగా, నీరు కలర్ మారింది అంటే జామ ఆకులో ఉన్న పోషకాలు అన్నీ నీటిలోకి చేరాయి. ఈ నీటిని మనం వడగట్టాలి. డయాబెటిస్ నియంత్రించడానికి జామ ఆకులు చాలా బాగా సహాయపడతాయి. జామ ఆకులలో యాంటీ హైపర్గ్లైసెమిక్ లక్షణాలు ఉండటం వలన రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతాయి. ఈ టీని ఉదయం సమయంలో తీసుకుంటే మంచి ఫలితం కలుగుతుంది. ఇక ఈ టీలో మనం 1 స్పూను నిమ్మరసం కలపాలి. ఉదయం సమయంలో పరగడుపున తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. జామ ఆకుల్లో యాంటీ డయాబెటిక్ లక్షణాలు, అలాగే ఫినాలిక్ సమ్మేళనం ఉండటం వలన శరీరంలో ఉత్పత్తి అయ్యే అదనపు చక్కెరను నియంత్రించడానికి సహాయపడుతుంది. డయాబెటిస్ నియంత్రణలో ఉంచడమే కాకుండా చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది. అలాగే అధిక బరువు సమస్యను తగ్గించడానికి కూడా ఈ జామ ఆకులతో తయారు చేసిన టీ చాలా బాగా సహాయపడుతుంది. కాబట్టి రోజులో ఒకసారి తీసుకోవటానికి ప్రయత్నం చేయండి. చాలా దేశాలలో సాంప్రదాయ వైద్యంలో జామ ఆకులను ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు చెప్పిన ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ కొట్టండి, షేర్ చేయండి.